జనసేన ఫ్యాన్ గా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూటమిలో చిచ్చు సోషల్ మీడియాలో సక్సెస్ అవుతున్నారా? కూటమి పార్టీల మధ్య సయోధ్యను దెబ్బతీసేలా ఎవరు ప్రకటన చేయొద్దని పవన్ కళ్యాణ్ తన క్యాడర్ కు సందర్భంగా ఓ లేఖ రాశారు. సోషల్ మీడియాలో జనసేన పార్టీ సానుభూతి పరులుగా చెప్పుకుంటున్న వారు కూటమి పార్టీలపై ఉసుకుపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీపై ఫ్యాన్ వార్స్ చేస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం పదవి విషయంలో జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ఇలా ఉన్న సమయంలో దావోస్ కు పవన్ ను తీసుకువెళ్లలేదన్న చర్చను ప్రారంభించారు. కడపలో ఓ వైసీపీ అభిమానే జనసేన ఫ్యాన్ గా మారి పోస్ట్ చేశారు. ఇలా రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు చాలా పెద్ద స్థాయిలోనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం కూడా వినిపిస్తుంది. అయితే సోషల్ మీడియాలో జనసేన అభిమానుల పేరుతో టీడీపీపై విమర్శలు కూటమిలో చిచ్చు పెడితే తప్ప వైసీపీకి రాజకీయంగా ఊపిరందరు అన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తుండగా వైసీపీ ఆ దిశగా ఏమైనా వ్యూహాలు ఖరారు చేస్తుందో లేదో కానీ సోషల్ మీడియాలో మాత్రం కూటమి పార్టీల మధ్య ఆయా పార్టీల సానుభూతి పనుల మధ్య ఫ్యాన్ వార్స్ పెరిగేలా చేయగలిగారు. అయితే పవన్ కళ్యాణ్ అద్భుతంగా పనిచేస్తున్నారని కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. దావోస్ కు పవన్ వెళ్లినందుకే ఎంఓయూలు చేసుకోవటానికి ఎవరు రాలేదని అంటున్నారు. ఇక అదే సమయంలో లోకేష్ టు ప్రమోట్ చేయడానికి చంద్రబాబు పవన్ ను తగ్గిస్తున్నారని అంటున్నారు. ఇలా రకరకాల ప్రచారాలతో చాలా మంది తెరపైకి వస్తున్నారు. మెల్లగా దీన్ని సోషల్ మీడియా నుంచి క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ క్రమంలో కడపలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. జనసేనలో చేరుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు జనసేన పాటు చేయటం ప్రారంభించారు. కొంతమంది ముఖ్య నేతలు కూడా పార్టీలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేసి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం పార్టీలోకి వచ్చి చేరుతున్నారు. తాజాగా జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో ఇలా చేరే వారంతా జనసేన పార్టీకి నిక్కార్సుగా పనిచేస్తారో లేదో కానీ అధికారం ఉందని పార్టీలోకి వచ్చి చేరుతున్నారనేది మాత్రం నిజం. వారంతా రేపు టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెట్టడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోవటం జనసేన పార్టీని ఒంటరిగా పోటీ చేసినా ఎదిగిపోతామని ప్రచారం చేయటం ద్వారా కూటమి పార్టీలో చిచ్చుపట్టే అవకాశాలున్నాయి. ఇక కూటమి పార్టీల ఐక్యతకు అసలు పరీక్ష కూటమిగా ఉంది. ఏపీలో ఇతర పార్టీలకు చోటు లేదని అర్థమైపోతుంది. అందుకే వైసీపీ కాకా వికలమైపోతుంది. పలువురు దిగ్గజ నేతలకు గుడ్ బై చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కూటమి పార్టీలు ఎంత ఐక్యంగా ఉంటే అంతే ఎక్కువగా వైసీపీ నిర్వీర్యమైపోతుంది. కానీ పార్టీల అగ్రనేతలు ఓ స్పిరిట్ తో ఉంటున్నారు. కార్యకర్తలు మాత్రం కింది స్థాయి ఫ్యాన్ వార్స్ కు దిగుతున్నారు. అక్కడే అసలు సమస్యలు వస్తున్నాయి. దీన్ని కూటమి పార్టీలు అధిగమించాల్సి ఉంది.